ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర నుంచి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ దాకా ఎంత రష్ ఉంటుందో చూపిస్తాం మీకు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామం ఇస్నాపూర్ మండల్ పటన్చెర్ ఈడున్నాము. ఇప్పుడు మీరు ఈరోజు సండే అన్నమాట. ఎంత రష్ ఉంటుందో చూడండి. నేను టైం ల్యాబ్స్ మంచిగా 10-20 సెకండ్స్ వస్తాయేమో అనుకుంటే బిస్కెట్ అయింది కదా. ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి అట్లా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఆడ సర్వీస్ ముంబై హైవే సర్వీస్ రోడ్ లో కలిసి మన బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఇక ఇట్లా మార్కెట్ ఇట్లా పోనీకే కష్టం, ఇట్లా పోడే పెద్ద కష్టం. అయినా కూడా ఇక ట్రై చేయాలి. ఇక ఏదో చూసిరా ఎంత రష్ ఉన్నదో. ఎక్స్ రోడ్ దాకా చూడండి ఎంతగానం రష్ ఉంటుందో. మా ఈరోజు టార్గెట్ రీచ్ అయినాం బ్రో. ఇందాక చూసినాడు ఆగినప్పుడు 10 కిలోమీటర్స్ అయితే అయింది. ఇక ఇంటికి పోయే లోపు నాకు తెలిసి 12-13 దాకా అవుతుంది. చార్మినార్ ప్లాన్ ఉన్నది కానీ అది ఎప్పుడు సెట్ అవుతుందో ఏమో అర్థం అవుతలేదు. అప్ అండ్ డౌన్ 90 కిలోమీటర్స్ వస్తున్నది. అది ఎప్పుడైతుందో ఏమో చూడాలి. ఇక మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇక పంపు గింపు అన్ని పెట్టుకొని పోతా. ఏం అడ్వెంచర్ అయినా ఇక మనమే వేసుకోనేటట్టు పంచర్ కిట్టు పంపు సెట్ చేసుకొని పోతాం. మార్కెట్ ఉన్న ఏరియాలో రష్ ఉందంటే ఓకే. ఇదేందో మరి మొత్తం ఎక్స్ రోడ్ దాకా రష్ ఉంటుంది. నాకు అదే అర్థం కాదు. ఏమేమో షాపులు, బట్టల షాపులు, షూలు, చెప్పులు, బెల్ట్లు, సైడ్లకు టాటూలు, సూట్ కేసులు, బ్యాగులు, ఐస్ క్రీమ్, పర్సులు, కొబ్బరి బొండాలు, కడాలు, కుల్ఫీ ఐస్ క్రీమ్లు, ఈడ నెయిల్ పాలిష్లు, ఇంకా కొత్త బట్టలు, పాత బట్టలు అన్ని ఉన్నాయి. బెల్ట్లు, ఈడేమున్నది పల్లికాయ, పైనాపిల్, ఈడ చెరుకు పాలు, మామిడి పండ్లు, ఇటు సైడ్ మొత్తం కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ మెత్తలు ఉన్నాయి. ఇక్కడ పానీపూరి బండి ఉంది. ఇక్కడ సాక్సులు ఉన్నాయి. ఇక మనకు దొరకందంటూ ఏం లేదు బ్రో. ఇక మొత్తం ఏ టు సెడ్. ఈరోజు మార్కెట్ కూరగాయలు, పండ్లు, ఇండ్లు అన్ని. ఇక్కడ ఎక్కువ ఫార్మా కంపెనీ ఉంది కదా, నాకు తెలిసి కంపెనీలో పనిచేసేవాళ్ళే. ఇక కన్స్ట్రక్షన్లు కూడా బాగానే అవుతున్నాయి ఇక్కడ కొత్తగా. మామూలుగా అయితే ఒక 5 మినిట్స్ ముందే వస్తుండే నేను ఇక్కడికి. అయినా కూడా ఫాస్ట్ గానే వచ్చినాం. ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా మూవ్మెంట్ ఫటాఫట అయిపోతున్నది, జరిగిపోతున్నది. ఫైనల్లీ ఎక్స్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక అంబేద్కర్ గారు ఫ్లైఓవర్ ఎప్పుడైతే మరి ఈడ జాతర. ఇక మనకి ఫ్లైఓవర్ అయితే ట్రాఫిక్ తగ్గుతుంది అంటే అంతగానం తగ్గుతుంది బ్రో. చూస్తున్నారు కదా ఎట్లున్నదో కథ. అది సంగతి. డే 169